దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలను ఆధారం చేసుకుని ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. అంతేగాని అనవసరమైనటువంటి పనులతో చెలరేగిపోతే జీవితం అన్నిసార్లు ఒకే విధంగా ఉండదుగా. ఈరోజు శుభ్రంగా ఉండొచ్చు, ఈరోజు సొమ్ములు చేతి నిండా ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యం బాగుండొచ్చు, ఈరోజు బయటికి లోపలికి క్షేమంగా తిరిగి ఉండొచ్చు. రేపు మనది కాదు కదా. ఆ మాటకొస్తే మరుక్షణమే మనది కానప్పుడు అనవసరమైనటువంటి అదిరిపాటు మధ్యలో భక్తి కార్యక్రమాలను నిర్వహించటం, అర్థం లేనటువంటి వారితోనేమో అధిక స్నేహం రాసుకుని పూసుకుని తిరగటం, సహనాన్ని అక్కడ ప్రదర్శించటం, దేవుని ప్రజల దగ్గరకు వచ్చేసరికేమో అసహనంగా ఉండటం, అసలు పట్టి పట్టనట్లుగా ఉండటం, అసలు వచ్చి రానట్లుగా ఉండటం, అదో రకమైనటువంటి అసంతృప్తిని కలిగి ఉండటం. ఏంటిదంతానో ఆలోచించాలి. ఈ సంగతులలో మనం ఎక్కడున్నాము? భక్తి సూత్రాలతో జరిగించకుండాను, క్రొత్త వారికి ప్రేమ సువార్తను అందించటం ఇంకా చేతగాకుండాను, అసలు మనమే దేవునిలో ఎలా ఉండాలో, ఎలా ఒదిగి ఉండాలో, ఎలా వినయంగా ఉండాలో తెలుసుకోకుండాను అనవసరమైన సంగతులకు ఏ విధంగానూ ప్రేరేపించబడటానికి వీల్లేదు. దేవుని ప్రజలారా, దేవుని ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉందాం. స్థానిక సంఘమునకు మన ద్వారా జరగవలసిన సేవలను తప్పనిసరిగా జరిగించే విధంగా ఉందాం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఎవరికి ఇవ్వద్దు. ఐగుప్తీయులను కానీ సిరియనులను కానీ, అంటే ఇప్పుడు ఐగుప్తీయులు సిరియనులను మనం నమ్ముకునేది ఏమీ లేదు, కానీ అనవసరమైనటువంటి వారిని ఆశ్రయించి అనర్థాలు పొందకుండాను దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. ఇతరులతో మంచి సహవాసం జరిగిద్దాము. తద్వారా మానవ సంబంధాలు, దేవునితో సంబంధం అద్భుతంగా కొనసాగుతుంది. భౌతిక ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘములకు ప్రసాదిస్తాడు.